నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడితేనే విజయం సొంతమవుతుందని సూచన. ఆత్మకూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి యానాం. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితోనే సుపరిపాలన అందిస్తుందని స్పష్టం. రాష్ట్రాన్ని 2027 నాటికి పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడితేనే విజయం సొంతమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కొద్దిసేపు విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అనంతరం వారి నుంచి ప్రశ్నలను ఆహ్వానించారు. పలువురు విద్యార్థులు దీనిపై ఉత్సాహంగా స్పందించి ఆమెపై ప్రశ్నలను సంధించారు. ప్రశ్నలన్నిటికీ భువనేశ్వరి ఓపిక దీటుగా సమాధానమిచ్చారు. I am very happy to address the future leaders of our country, India. You are the ones who is going to take our country way forward. Whatever party, caste, color, creed we may be, you are the ones who's going to protect our country and make it proud by protecting it and taking way forward. And together we all have to stand up and protect our country, because we are seeing what's going around. We should not feel this is not our job. Our job as citizens of India, we have to protect it. And once again I'm requesting you, join hands together and protect your country, India. That's very important in our life. అందరూ అనుకోవచ్చు ఇది మన పని కాదు, దీనికి పోలీస్ సిబ్బందిలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మనం అనుకోవచ్చు. కానీ అది కాదు. ఒక మనిషిగా మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రజల అభివృద్ధి కోసం మనం ఏం చేయాలని యూ యంగ్స్టర్స్ హ్యావ్ టు థింక్ అ లాట్. అట్లయితే మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ యూ, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. So at the same time, all you youngsters, students especially, it starts from here. Join hands and do good for the country, not bad. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శ్రీధర్ గార్డెన్స్ లో జిల్లా స్థాయి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 రెండవ విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జేసీఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ పావని, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో 1,95,866 మంది రైతులకు 130.20 కోట్లు, ఆత్మకూరు నియోజకవర్గంలో 34,223 మంది రైతులకు 22.95 కోట్లు లబ్ది చేకూరిందని, ఒక్కొక్క రైతుకు అన్నదాత సుఖీభవ కింద 5,000, పీఎం కిసాన్ కింద 2,000, మొత్తం 7,000 జమ చేస్తారని తెలియజేశారు. రాష్ట్ర అవసరాల గురించి భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి
అద్భుతమైన ప్రసంగాలను మనం విన్నాం. భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 20-40 సంవత్సరాల విజయంలో స్వర్ణాంధ్రను సాధించే దిశగా, సుపరిపాలనను అందించే దిశగా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా నిర్వహిస్తున్నామో అన్నీ కూడా ఇవాళ మనకి వాళ్ళ యొక్క దీర్ఘ ఉపన్యాసాలు చెప్తుంటారు. ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ మనం ఏదో చెప్పాలని, మరి ఇంకేదో మనకి కొత్తగా నేర్పించాలనే ప్రయత్నం నేను అయితే చేయను. ఈనాడు మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఈ ప్రభుత్వం అనే దానిలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలవాల్సిన అవసరం. నిరంతరం ఈ రాష్ట్ర ప్రజలకే లక్ష్యంగా పనిచేసేటువంటి రేపటి తరం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి అడుగు వేస్తూ మనం గతంలోనే ఆయనకి పాదయాత్ర చేసిన సందర్భంలో అందరూ కలిసి తోడుగా నిలబడ్డాం. ఆ తోడు మరింత మనం ప్రతిష్టం కావాలని మరింత మనం తోడుగా నిలబడ్డాం. ఇవాళ అన్ని విషయాలు పెద్దల దగ్గర విన్నాము, మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. నిన్నటి మీడియా సమావేశంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రణాళిక ఎలా ఉంది, అలాగే రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషిస్తున్న విషయాలు నిన్ననే ఒక రోజు ముందుగా మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రత్యేక పరిధిలో సోమశిల హైలైన్ కెనాల్ గతంలో ప్రారంభించాం, కొంత పని జరిగింది, మధ్యలో ఆగిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా మన నియోజకవర్గానికి 2 దఫాలు వస్తే 2 దఫాలు కూడా ఆ కాలువను పూర్తి చేద్దాం. తప్పనిసరిగా 90,000 జనాభాకి త్రాగునీరు ఇవ్వడమే కాదు, 65,000 ఎకరాలకి మనం సాగునీరు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ పని మొదలవుతాము అన్న పరిస్థితుల్లో మనం గట్టిగా మాట్లాడితే మీకు కూడా గౌరవ తీసుకొని ఒకసారి మనం ఇద్దరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టినట్లయితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమశిల హైలెవెల్ కెనాల్, సోమశిల ప్రాజెక్టు పునర్ దాని నిర్మాణం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సమకూలంగా వాటిని సమగ్రంగా తయారు చేస్తూ హైలెవెల్ కెనాల్ని పూర్తి చేయండి అని చెప్పి ఇప్పటికే 2 దఫాలు ఇంజనీరింగ్ శాఖ రాష్ట్రాన్ని 2027 నాటికి పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్తు, పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ తదితర 12 రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలియజేశారు. నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని బాలాజీ తెలియజేశారు. ఈ రాష్ట్రంలో గతంలో కని విని ఎరుగని రీతిలో ఈ సిఐ సమ్మిట్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్ వైజాగ్లో 3 రోజులు, 2 రోజులు 14-15 జరిగితే 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ ముందుగానే వచ్చి, సదస్సు కంటే ఒకరోజు ముందుగా వచ్చి వారితో సమావేశమై ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దార్శనిక నేత, ఈ రాష్ట్ర అభివృద్ధికి అహరహరం కృషి చేస్తున్నటువంటి ఒక జాతీయ స్థాయి గుర్తింపు పొందినటువంటి ఒక సీనియర్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి తపన పడుతున్నాడో, కృషి చేస్తున్నారో, గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య రాష్ట్రం ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఏడుస్తున్నామన్న చందంగా తయారైతే 19కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి అమరావతి రాజధాని నిర్మాణానికి కృషి చేసి 33,000 ఎకరాలని రూపాయి ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా రైతుల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి
ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఇస్తాం, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి దిక్కులేనిగా ఉండకూడదు, అద్భుతమైన రాజధాని రూపకల్పన చేయాలని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 19లో దురదృష్టవశాత్తు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినా 19లో ఒక రాక్షస, ఒక విచ్ఛిన్నకర ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరిస్తే 19-24 మధ్య రాష్ట్రాన్ని ఒక అగమ్య గోచరంగా, ఒక రాక్షస పరిపాలన, ఒక అభివృద్ధి లేనటువంటి పరిపాలన, రాజ్యాంగ బద్ధం కాని పరిపాలన చేస్తే ఏ పెట్టుబడిదారుడు ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడిని పెట్టిన దాఖలాలు లేవు. వాళ్ళు పెట్టుబడులు పెట్టకపోగా పెట్టుబడులు పెట్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేని నాయకత్వం కొనసాగితే 24లో గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తిరిగి ఒక గౌరవనీయమైన వ్యక్తి, జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన వ్యక్తి, ప్రపంచంలోనే ఒక అభివృద్ధి కాముకుడిగా గుర్తింపు పొంది చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం అప్పగించి ముఖ్యమంత్రిని చేసి ఆయన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కలలు, వాళ్ళు ఆలోచించిన ఆలోచనలు నిన్న వైజాగ్లో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లో రుజువైంది. వచ్చినటువంటి పెట్టుబడిదారులు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. దాని ద్వారా 16,13,188 ఉద్యోగాల కల్పన దిశగా ఆ పెట్టుబడులు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కనీ విరగని రీతిలో, దానికి సాకారంగానే 1-2 రోజులు జరిగినటువంటి సదస్సులో 16,13,188 ఉద్యోగాలకి ఏదైతే 13,25,716 కోట్ల పెట్టుబడులు ఉన్నాయో మేము అక్కడికి 90% అబౌవ్ చెప్పిన హామీ ఆ 2 రోజుల సదస్సులోనే జరిగింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత అర్చక బృందం వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికింది. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితుడైన స్వామివారు దేశవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించారని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. స్వామివారి అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆలయం వద్ద 116 కోట్లతో నిర్మిస్తున్న టెంజల్ షెడ్ నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ ని ప్రారంభించారు. వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము, ఇక్కడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యేంద్రరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము, స్వామిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడము, ప్రధానంగా
తిరుమల స్వామి గారిని చూడడానికి, శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్లతో ప్రసాద్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు. దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.